ఈరోజు మనం ఇన్స్టంట్గా అండ్ సింపుల్గా పచ్చిమిర్చి టమాటో పప్పుని ఎలా చేసేద్దామో చూసేద్దాం. ముందుగా మనము దాన్ని కందిపప్పుని కడిగేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో టమాటో, కొత్తిమీర కూడా అలాగే వేసుకోవాలి. ఒక 3 to 4 టమాటోస్ ఓకే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే ఈ పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంది కాబట్టి మేము ఎక్కువ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాము. అంటే మీ ఇంట్లో కానీ పచ్చిమిర్చి కారం స్పైసీనెస్ ఎక్కువ ఉంటే, అంటే మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అది వేసాక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు వేయాలి. చింతపండు వేసాక పప్పుని కలపకూడదు. ఇలా కలపడం వల్ల కలిపితే ఏమవుతుంది అంటే పప్పు సరిగ్గా ఉడకదనమాట ఆ పులుపుకి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అది కుక్కర్ గ్యాస్ పైన పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చాక ఇలా మంచిగా కలిపేసుకోవాలి అనమాట. ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం దీంట్లో మనకి ఎంత అయితే అంటే ఎంత కన్సిస్టెన్సీతో పప్పు కావాలో దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి అనమాట. వాటర్ వేసుకొని మంచిగా పప్పుని కలుపుకోవాలి అనమాట. ఇలా వాటర్ వేసుకొని కొంచెం లైట్గా మరగాలి అనమాట. మరుగుతున్నప్పుడు మనము తాలింపు పక్కన దాంట్లో పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. మనం వెల్లుల్లి చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి వేసుకోవాలి. అంటే లైట్గా గోలాలి. ఇవి గోలాక నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి వేసుకొని మనం ఏదైతే తాలింపు పెట్టుకున్నామో ఆ పప్పు మరిగాక ఆ తాలింపుని దాంట్లో వేసేసేయాలి అనమాట. అంతే, వేడి వేడి టమాటో పచ్చిమిర్చి పప్పు రెడీ. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.